రాజేంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నేచర్ నుంచి ఎప్పుడైతే మనిషి దూరం అయిందో అప్పుడు రోగాలు స్టార్ట్ అయ్యాయి. మనుషులు చూసిన విధంగా లేరు సార్. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? కారణాలు అంటే నేచర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది మనిషి. పాల ప్యాకెట్లలో కూడా ఇది 100% ప్యూర్, ఇది నిజంగా మొత్తం పాల ప్యాకెట్ అంతా పాయిజన్ అని చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలేని ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి. నూనె ప్యాకెట్లో నూనె లేదు, విషయమే ఉంది. మరి 120 రూపాయలకి ఎట్లా ఇస్తుంది మార్కెట్లో? అది సన్ఫ్లవర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విజయ్ కావచ్చు, 120 కాకపోతే 140. ఈ ఆరోగ్యాలు బాగా కావాలి అందరికంటే ఫస్ట్ ఒంటిలు మారాలి. తర్వాత ఉప్పు, టాటా ఉప్పు మన ఇంట్లోకి రానివద్దు. అన్నపూర్ణ ఉప్పు రానివద్దు. ఏం సార్ ఏకంగా పేర్లే చెప్తున్నావు టాటా ఉప్పు అంటే? మళ్ళీ అది కరెక్ట్ కాదు. అది జీను మాడిఫైడ్ చేసినటువంటి ఎనిమల్, జెర్సీ కానివ్వండి, హెచ్ఎఫ్ కానీ జీను మాడిఫైడ్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చినట్టు మూత్రం కానీ, పెండ కానీ, పాలు కానీ పాయిజన్. ఒంగోలు 200 కంట్రీలలో లేదు, ఓన్లీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో వచ్చింది. ఇప్పుడు వాటర్ బాటిల్ సంకలం పెట్టుకున్నట్టు ఆక్సిజన్ బాటిల్ కూడా పెట్టుకోడు. అదో బతికేనా? ఆ బతికేందుకు బతకాలి అవసరమా? అంటే నేచర్ లైఫ్ సైన్స్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయంటారు. ఆల్రెడీ 100కి 100% తగ్గుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. తాగే పాలల్లో, తినే తిండిలో, పీల్చే గాలిలో, దేనిలో కూడా నాణ్యత అనేది లేకుండా పోయింది. అంతా ఇన్స్టంటే, రోగాలు కూడా ఇన్స్టంటే. మరి ఇలాంటి జీవన విధానం సరైనదేనా? ఇలాంటి వాతావరణంలో ఎంతకాలం మనం బతుకుతాం? ఈ సమస్యలకు అసలు పరిష్కారం ఏంటి? దీనికి సంబంధించి ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్, అలాగే ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ప్రజ్వల. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఎన్నో రకాల వ్యాధులకి మీ చేతితో మందులు ఇవ్వటం, ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మీరు. మీలాంటి వ్యక్తి మా వీఫై స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీఫై ప్రేక్షకులంతా కూడా చాలా అదృష్టం చేసుకున్నారనే చెప్పాలి. వన్స్ అగైన్ వెల్కమ్ సార్. మీకు నమస్కారం. ఇప్పుడు నేచర్ లైఫ్ సైన్స్ అనేది మేము టేకప్ చేస్తున్నాం ప్రజల. అవును సార్. నేచర్ లైఫ్ సైన్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు అలోపతి సైన్స్ ఉంది, తర్వాత హోమియోపతి సైన్స్ ఉంది, తర్వాత ఆకుపెంచర్ సైన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నాక ఇదేం సైన్స్ సార్ అని మీరు అడగవచ్చు. ఇది ముఖ్యంగా నేచర్ అనేదే మనకు మెయిన్, మన మొత్తం ప్రాణికోటికి కానీ మనిషికి కూడా కానీ. నేచర్ నుంచి ఎప్పుడైతే మనిషి దూరం అయిందో అప్పుడు రోగాలు స్టార్ట్ అయినాయి. నేచర్ని అనుసరించిన రోజులు మనిషికి రోగాలు రాలే. ఇది నేచర్ లైఫ్ సైన్స్ అని చెప్పి మేము ఒక టైటిల్ పెట్టుకొని 33 జిల్లాల రంగా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం. మన భువనగిరి, చౌటుప్పల్ అయిపోయింది, నెక్స్ట్ షాద్నగర్, మహబూబ్నగర్ ఉంది, ఇట్లా పెడుతున్నాం. ఇది మా సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర ప్రకృతి ఆశ్రమం నుంచి చేస్తున్నాం. సార్ ప్రస్తుత కాలంలో మనం మనుషులను చూస్తుంటే చాలా ఆరోగ్యవంతులుగా, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తున్నారు, ఎంతో బలవంతుల్లా కనిపిస్తున్నారు. మనం చూస్తే ఏమనుకుంటున్నామంటే ప్రతి వ్యక్తి కూడా అరే నేను అలా ఆ వ్యక్తిలాగా నేను లేకపోయాను, అతను చూస్తే ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, ఎంతో హెల్తీగా కనిపిస్తున్నారు అనుకుంటున్నాం. తీరా అసలు విషయానికి వస్తే వాళ్ళతో మనం కాస్త జర్నీ జస్ట్ ఏదైనా వాళ్ళని మన ఇంటికి రిలేటివ్స్ రావచ్చు, లేకుంటే ఏదైనా అకేషనల్గా మనం కలవచ్చు. అలాంటప్పుడు వాళ్ళలో ఎలాంటి అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతున్నారు అన్న విషయం అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. మనం చూస్తున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. తీరా చూస్తుంటే ఒక 10-15 రకాలైనటువంటి అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతున్నారని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ సపోజ్ ఏదైనా మనం ఒక స్వీట్ ఇచ్చామనుకోండి, ఆ స్వీట్ తినండి అంటే వద్దు నాకు షుగర్ ఉంది. సపోజ్ మనం ఏదైనా పులుపు పదార్థం పెడుతుంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది వద్దు.
లేకుంటే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది అంటే మనుషులు చూసిన విధంగా లేరు సార్. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? ముఖ్యంగా ఇది కారణాలంటే చాలా ఇది ఇంత ఇవాళ ప్రజలందరూ కూడా మీరు అన్నట్టు మీరు స్వీట్ ఇస్తే స్వీటు నేను తినలేను, నాకు షుగర్ ఉంది అంటున్నాను. ఎస్. పోనీ మీరు మంచి మిక్చర్ ఇస్తే నాకు ఆల్రెడీ ఎసిడిటీ ఉంది, నేను మిక్చర్ తింటే నాకు ఎసిడిటీ లేదైతే. అవునండి. ముఖ్యంగా ఈ అన్నిటికి కారణాలు అంటే నేచర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది మనిషి. అంటే నేచర్ నుంచి దూరం వెళ్ళిపోవడం ఏందనే క్వశ్చన్ వస్తాయి. అంటే మనం ఒకప్పుడు ప్రకృతి యొక్క క్లాక్ వైజ్ సిస్టమ్ అంటాం. అంటే మార్నింగ్ 4 o'clock లేవడం, చక్కగా మనం కొన్ని శారీరక శ్రమ చేసేది. అంటే అది వ్యవసాయ పనులు అనుకోండి, పొలం పనులు అనుకోండి. ఆ తర్వాత తినే ఆహార పదార్థాలు కూడా మామూలుగా మన ప్రాంతంలో వచ్చే రీజనల్ ఫుడ్ అని ఉండేది. మనం మామూలుగా జొన్నలు, సజ్జలు, రాగులు తినేది. ఇలాంటివి తిన్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. దాని తగ్గట్టు కూడా వీళ్ళు కష్టం చేయాలి. అంటే శారీరక శ్రమ లేకుంటే కూడా మనకు వస్తాయి. అయితే అప్పుడున్న ఆహార పదార్థాలకు 50-60 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆహారానికి ఇప్పుడున్న ఆహారానికి మార్కెట్లో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పాల ప్యాకెట్ మీరు కొంటున్నారు. ఆ పాల ప్యాకెట్ని మీరు పోయి టెస్ట్ చేయండి. 100/100 పాయిజన్ ఉంది అందులో పాల ప్యాకెట్లో. అంటే అట్లా చెప్తారు సార్. ఇలా కోట్ల మంది, ఇప్పుడు 1,30,00,000 మంది హైదరాబాద్లో పాల ప్యాకెట్లు అంటే రోగాలు అందుకే వచ్చినాయి సార్. అలాగే అంటే ఇప్పుడు పాల ప్యాకెట్లలో కూడా ఇది 100% ప్యూర్, ఇది నిజంగా కౌ నుంచి తీసుకొచ్చిన మిల్క్ అని చెప్పి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, అవి కూడా మోసమేనంటారు. మొత్తం పాల ప్యాకెట్ అంతా పాయిజన్ అని చెప్తున్నారు కదా. మొన్న రీసెంట్గా మీరు ఒక పెద్ద టీవీలో మీ దాంట్లో సోషల్ మీడియాలో బాగా అది వైరల్ అయింది. ఈ పాలు ఇట్లా అంత పాయిజన్ ఉంది, కరెక్ట్ లేవని చెప్పేసి దాని మీద పెద్ద గడబడైంది. వాళ్ళ సీజ్ చేసిండ్రు, వాళ్ళు లాక్ చేసిండ్రు. అంటే పాలు ప్యాకెట్ వస్తున్నాయంటే పాలకు సంబంధించినటువంటి ఎనిమల్స్ ఉంటారు కదా. అంటే ఆవులు ఉండాలి, గేదెలు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలేని ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత పాలు వస్తున్నాయి, మన రాష్ట్రంలో ఎంత పాలు ఉత్పత్తి అవుతున్నాయి, బయట రాష్ట్రాలకి ఎంత వస్తున్నాయి. సో పోనీ వీళ్ళు కల్తీ పాలు ఎన్ని తయారవుతున్నాయి అంటే 80% కల్తీ పాలు ఉన్నాయి, 20% మాత్రమే ఆ బయట రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నాయి. అంటే పాల ప్యాకెట్లో పాలు లేవు, విషం ఉన్నాయి. నూనె ప్యాకెట్లో నూనె లేదు, విషయమే ఉంది. అరే అట్లా ఎట్లా అంటారు సార్ మీరు, నూనె ప్యాకెట్లో విషయం అని? మళ్ళీ అంతే కదా. అంటే అడగొచ్చు మీరు, ఇప్పుడు ప్రజలు కూడా ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు కదా, నూనె ప్యాకెట్ల విషయం ఏంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, నూనె దేంతో తయారు చేస్తారు? 1 పల్లీలు, 2 తెల్ల నువ్వులు, 3 నల్ల నువ్వులు, 4 వట్టి కొబ్బరి, 5 సన్ఫ్లవర్, 6 వచ్చేసి కుసుమలు, తెల్ల కుసుమలు అని అంటాం. ఇట్లా 6 రకాలుగా ఉన్నటువంటి ధాన్యాలతోని మనం నూనె తీస్తాం. ఇప్పుడు మీరు పల్లీలు తీసుకోండి మార్కెట్లో, 1 కిలో వచ్చి 170 రూపాయలు ఉంది. అంటే 1 కిలో నూనె రావాలంటే ఎన్ని గుండ్లు పోయాలి అంటే 4 కిలోల పల్లి గుండ్లు పోయాలి. 4 కిలోలు పోయాలంటే 170 చూస్తే 700 చిల్లర అవుతుంది. మళ్ళీ ఎద్దు ఆవో తిరుగుతుంది. మా గానగాలు ఉంటాయి, మా ఆశ్రమాలలో గానగాలు ఉంటాయి. అక్కడ తిరిగితే దానికి 100 రూపాయలు తిండి పెట్టాలి, దాన్ని గడ్డి, దాని తౌడు. అది అట్లాంటప్పుడు ఏమవుతుంది, 1 కిలో నూనె తయారు కావడానికి 800. అంటే మన ఇళ్ళలో ఉన్నటువంటి మన అమ్మలు అక్కలు ఏమంటారంటే అంత డబ్బు పెట్టి నూనె ఎట్లా కొంటాం మనం? 120 రూపాయలకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. మరి 120 రూపాయలకు ఎట్లా ఇస్తుంది మార్కెట్లో? అది సన్ఫ్లవర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విజయ కావచ్చు, 120 కాకపోతే 140లో ఆ ప్యాకెట్లో నూనె ఎట్లా వస్తుంది? కాబట్టి ఇది చాలా సైంటిఫిక్గా మనం చెప్పేది. కాబట్టి మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటండి? మన ఇళ్ళలో మా భార్యలు ఒప్పుకోరండి, 800 రూపాయలు అంటే ఎట్టనండి అదే అంటే. నేను అంటున్నా 800 అవసరం లేదు. మనం ఏం చేయాలి దీనికి ఆల్టర్నేటివ్? మేము ఏం చెప్తున్నాం అంటే, మా సిద్ధార్థ యోగ విద్యాలయంలో రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ఈ నేచర్ లైఫ్ సైన్స్ అని మేము క్యాంపులు అవేర్నెస్ పెడుతున్నాము. అక్కడ ఓన్లీ వంటిళ్ళు మారాలి ఫస్ట్. ఈ ఆరోగ్యాలు బాగా కావాలి అందరికీ అంటే ఫస్ట్ వంటిళ్ళు మారాలి. వంటిళ్ళు అంటే అమ్మ. కాబట్టి అమ్మకు అవగాహన కలగాలని మేము ఏం చేస్తున్నాం అంటే మహిళలకే మేము చెప్తున్నాం. వాళ్ళు అడుగుతారు, మేమేం చెప్పినాం, మీరు నూనె దేంతో తయారవుతుందని అడుగుతాం. వాళ్ళు అంటారు, సార్ నూనె ఆల్రెడీ పల్లీలు. మీరు ఏం చేయండి, 2 కిలోల పల్లీలు తెచ్చిపెట్టుకోండి, డబ్బా పల్లి గుండ్లు, 2 కిలోలు తెల్ల నువ్వులు, 2 కిలోలు నల్ల నువ్వులు, వట్టి కొబ్బరి 2 కిలోలు, సన్ఫ్లవర్ 2 కిలోలు, కుసుమం 2. అంటే వరుసగా 6 రోజులు, ఒక రోజు తిన్న నూనె ఇంకో రోజు తిన్నారు మీరు. చాలా ఎంత గొప్ప విషయం ఇది, ఎంత టేస్ట్ఫుల్గా తింటున్నాం. ఎట్లా తినాలి సార్? ఒక గ్లాస్ పల్లీలు తీసేస్తారు, గుండ్లు మిక్సీలు వేస్తారు. ఆల్రెడీ కూర ఉడుకుతుంటుంది నీళ్ళలో, ఈ పొడి అవుతుంది మిక్సీలు వేసినాక. పల్లిగుండ్లు అనుకోండి, ఈ 6 రకాలు ఏ వేసినా పొడి అవుతుంది. ఈ పొడి అమాతం పట్టుకొని ఆ కూర గిన్నెలో ఇట్లా విదిలించాలి మొత్తం పొడి. కొద్దిగా ఎక్కువ పడ్డ ఇబ్బంది లేదు, కొద్దిగా తక్కువ పడ్డ ఇబ్బంది లేదు. 20 మినిట్స్లో నూనె అయిపోతుంది. 20 నిమిషాలలో మీకు కూర గిన్నెలు ఉన్నాయి. ఇది ఏ శాస్త్రవేత్త చేస్తాడు?
అమ్మ తప్ప ఇంకొకరు చేయలేరు. అవును. అంటే ఇండ్లలో కుటుంబంలో వంటింట్లో ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది. సరే, అలా మీరు చెప్పిన విధంగా మనం పౌడర్ దాంట్లో వేసి కర్రీ చేసుకున్నప్పుడు ఇంక మనం ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. ఆయిల్ అయిపోతుంది 20 మినిట్స్లో, మీకు వచ్చేస్తుంది ఆయిల్ అలా. వచ్చేస్తుంది. కరెక్ట్. తర్వాత రుచి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే అమ్మనే నూనె తయారు చేసింది. గానుగలు తయారు చేయలే, గవర్నమెంట్ మిల్లులు తయారు చేయలే, బయట కంపెనీలు గోల్డ్, సన్ఫ్లవర్, ఎమ్లాడ్, అదేదో మన అంటారు కదా పేర్లు పెడతారు కదా, రకరకాల పేర్లు. అవన్నీ మన సినిమా యాక్టర్లు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అవసరం లేదు నీకు. ఆరోగ్యం ఎంత అంటే నీకు కల్తీ లేనటువంటి నూనె ఎవరు తయారు చేసిండ్రు? వంటింట్లో అమ్ముతారు. అంటే ఇప్పుడు మేము ఏం చెప్తాం, నేచర్ లైఫ్ సైన్స్లో మేము చెప్పేది ఏంది, వంటిల్లు మారాలి. వంటిల్లు మారితే ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 మంది కానీ కుటుంబ సభ్యులు 10 మంది కానీ విత్ ఇన్ 6 monthsలో 50% రోగాలు బయటకు పోతే మమ్మల్ని అడగండి వచ్చి. ఆయనగా నూనె అయిపోయింది కదా, పాలకు ఆల్టర్నేట్ చెప్పలే కదా, పాలు అవసరం లేదు, పాలు తాగండి. దాని బదులు అద్భుతంగా ఇంత తులసి దొరుకుతుంది బయట పౌడర్. ఒక 100 grams తులసి పౌడర్, ఒక 100 grams కరక్కాయ పౌడర్, ఒక 100 grams స్టీవియా అని ఉంటుంది. స్టీవియా అనే మొక్క ఏంటంటే అది ఒక మెడిసినల్ ప్లాంట్. అది చాలా తీయగా ఉంటుంది, కానీ అందులో గ్లూకోజ్ ఉండదు. అంటే తీయగా ఉంటుంది. బెల్లానికి చక్కెర కన్నా తీయగా ఉంటుంది. చక్కెర పాయిజన్, బెల్లం ఓకే, చక్కెర పాయిజన్. తర్వాత ఉప్పు, టాటా ఉప్పు మన ఇంట్లోకి రానివద్దు. అన్నపూర్ణ ఉప్పు రానివద్దు. ఏం సార్ ఏకంగా పేర్లే చెప్తున్నావు టాటా ఉప్పు అంటే, మళ్ళీ అది కరెక్ట్ కాదు. అది మరి ఏది కరెక్టు? మీరు రాళ్ళు ఉప్పు తెచ్చుకోండి, సముద్ర ఉప్పు తెచ్చుకోండి, దాన్ని గాంధీ ఉప్పు అంటారు. గాంధీ చెప్పిన ఉప్పు, ఉప్పు సత్యాగ్రహం, గాంధీ సాల్ట్ లా ఇంత ఉంటాయి. అవి తెచ్చుకొని 1 kg మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక గాజు గ్లాసులో పెట్టుకోండి, ఓ స్టీల్ గిన్నెలో పెట్టుకోండి. ప్లాస్టిక్ వాడకండి. కాబట్టి అట్లా చేసుకున్నట్టయితే 2 తప్పినాయి కదా వంటింట్లో. అంటే మీరు పాలు తాగొద్దు, పాలకు బదులుగా ఏదో తీసుకోండి అని చెప్తున్నారు కదా. మరి బటర్ మిల్క్, మజ్జిగ తాగడం అలవాటు ఉంటుంది, పెరుగు తినడం అలవాటు ఉంటుంది, పెరుగు తినాలి అంటారు. అది మంచి పాలు అంటే మనం ఆవులు పెంచాల్సి వస్తుంది. ఇక గ్రామాన మన ఆవులు అంటే మీకు సెకండ్ క్వశ్చన్ వస్తుంది, ఆల్రెడీ ఆవు పాలే తాగుతున్నాం సార్ అంటారు. ఏం ఆవులని మనం అడిగినాం అనుకోండి, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, బీటెక్లో పోయి పిల్లల్ని, వాళ్ళు మేము పోతాం అడిగితే అంటారు జెర్సీ ఆవు సార్ అంటారు, ఇంకోటి లేచి హెచ్ఎఫ్ అంటారు. అవేనంటే అవే సార్ మన మన ఆవులు ఎక్కడ పోయినాయి అసలు? అవి ఏమంటారు సైంటిఫిక్గా వాళ్ళు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు, జన్ను మార్పిడి జీన్ మాడిఫైడ్ చేసినటువంటి ఎనిమల్, జెర్సీ కానివ్వండి, హెచ్ఎఫ్ కానీ, జీన్ మాడిఫైడ్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చినట్టు మూత్రం కానీ, పెండ కానీ, పాలు కానీ పాయిజన్. ఇది ఎవరు చెప్తుండ్రు? మేము చెప్తలేము, ఇది ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తారు. మీరు అందులో ఇంటర్నేషనల్ హెల్త్ బులెట్ పోయి చూస్తే వాళ్ళే చెప్తున్నారు జీను మాడిఫైడ్ అంటే జన్ను మార్పిడి. మరి ఇట్లా ఎన్ని తింటున్నాం మనం? పాల ప్యాకెట్లు. ఇప్పుడు పిల్లలు చూడండి, మీరు కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. చిన్న పిల్లలకు 20 ఏళ్ళ పిల్లలకు ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అంటుంది డాక్టర్, ప్రోటీన్స్ పోతున్నాయి అంటుంది. తర్వాత లివర్లు ఇన్ఫెక్షన్ అంటుంది, తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటుంది, స్కిన్ వస్తుంది, తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా ఇవాళ ఆధునిక సైన్స్ ఏదైతుందో అంటే మోడర్న్ సైన్స్ అంటున్నాం, అలోపతి. మెయిన్గా ఇప్పుడు ప్రపంచం అంతా శాసిస్తున్న వైద్య విధానం ఏంటంటే అలోపతి. అలోపతి ఇంత ప్రచారం జరిగిపోయింది కదా, ఇవాళ ప్రజలంతా అలోపతి పోతలేరు, చాలా మటుకు ఆల్టర్నేటివ్ చూస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చూస్తున్నారు. కానీ దానికి సరైన ఛాలెంజ్ చేసి చెప్పేవాళ్ళు కావాలి. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, కానీ అన్ని తినండి, అన్ని చేయండి అని అది ఎట్లా అవుతుంది నీకు? ఆల్రెడీ మీరు ఏం చెప్తుంది సైన్స్, ఏం చెప్తుంది మోడర్న్ సైన్స్, ఏం చెప్తుంది? జీన్ మాడిఫైడ్ చేసినటువంటి బాయిలర్ కోళ్ళు, బాయిలర్ చికెన్, బాయిలర్ ఎగ్స్, మొత్తం రోగాలను దాంతో వస్తున్నాయి. ఎవరు చెప్తుంది? ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అంటే మోడర్న్ సైన్స్ చెప్తుంది. తర్వాత ఈ పాలు జీన్ మాడిఫైడ్ చేసిన హెచ్ఎఫ్ ఆవు, తర్వాత జెర్సీ ఆవు. అంటే జీన్ మాడిఫైడ్ చేసినటువంటి పాలు ప్యాకెట్ అదే తింటున్నాం. ఆల్రెడీ పొద్దున్న లేస్తే ప్రతి ఇంట్లో చిన్న కూలి చేసుకునే వాడికి దూరంగా 100 రూపాయలు ఇచ్చి చికెన్ తెస్తున్నాం. కానీ అతను తెలియాలి కదా పాపం, ఇది విషయం తింటున్నాం తెలియదు కదా. మనం ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది? అది విషయం అనే చెప్తుంది. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? బాయిలర్ చికెన్, బాయిలర్ ఎగ్. మళ్ళీ ఏం చికెన్ తినాలి సార్? ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దేశీ అంటే కంట్రీ ఉంటాయి కదా. మళ్ళీ ఆవు పాలు ఇక్కడ మన భారతదేశంలో మీకు జెర్సీ ఇది ఉన్నది, ఏది మన దేశీ ఆవులు ఉన్నాయి. థార్పార్కర్ ఉంది, రాఠీ ఉంది, కాంక్రోచ్ ఉంది, దేవల్ ఉంది. అన్నిటికన్నా ఫేమస్ అయినటువంటి ఒక ఆవు భారతదేశం అంతా ఫేమస్ గీర్, గుజరాత్ది గీర్ ఆవు ఉంది. తర్వాత పుంగనూరు ఉంది, ఒంగోలు ఉంది. ఇవి భారతదేశంలో వచ్చినటువంటి వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటాం. ఒంగోలు అనేది చూడండి, ప్రపంచంలో ఎక్కడ లేదు ఒంగోలు ఆవు, ఒంగోలు గిత్త. ఒంగోలు 200 కంట్రీలలో లేదు, ఓన్లీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో వచ్చింది. దానికి అందుకనే
ఒంగోలు గిద్ద అంటారు. పుంగనూరావు చిన్నగా ఉంటుంది, పుంగనూరావు అది ఈ మధ్యన అందరూ ఇంట్లో పెంచుతారు. చేస్తే మనం ఏంటంటే ఏది చేసినా అతిగానే చేస్తారు. తక్కువ ఇస్తుంది. పుంగనూరావు అనేది మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది. అది అది ఎక్కడొచ్చింది? అది పుంగనూరు అనే ఒక ప్రాంతంలో. పుంగనూరు ఎక్కడ ఉంటుంది? చిత్తూరు జిల్లా. అవును, అది ఏమంటారు దాన్ని పుంగనూరు తాలూకా అంటారు. పుంగనూరు తాలూకా అని అక్కడ వచ్చింది. అది ఆ ఏరియా, ఆ ప్రాంతంలో పుంగనూరు అనే ఉంది ఇప్పుడు కాన్స్టిట్యున్సీ. ఆ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఇట్లా ఇవన్నీ ఇవి ప్రకృతి భారతదేశంలో వచ్చినటువంటి న్యాచురల్ కౌస్ ఇవి, అంటే భారతీయ ఆవులు అంటాం. ఇక ఈ ఆవులను కూడా చేసిందంటే దీని కూడా వాళ్ళు అది చేసుకున్నారు. ఇక ఓడు అది అంటాడు, ఓడు ఇది అంటాడు, దానితో మన సంబంధం లేదు. కానీ దేశీయ ఆవు పాలల్లో చాలా గొప్పనైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని నేనే రీసెంట్గా నా కుంట్లూరులో నా ఇంట్లో పెట్టినటువంటి 10 ఆవుల మీద నేను 3 లీటర్ల పాలు తీసేసి విమిట్ ల్యాబ్ అని ఉంది, ల్యాబ్ విమిత్ ల్యాబ్ అని ఒక పెద్ద ల్యాబ్ ఉంది. అదొక్క ల్యాబ్కే పర్మిషన్ ఉంది, ఏది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు నేను ల్యాబ్కు పాలిస్తే వాళ్ళు 28,500 రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్. కట్టేసేసి రిపోర్ట్ అడిగిన 16 అంశాలు నాకు కావాలి, ఇలా ఈ పాలల్లో ఏమున్నాయి. ఆ విమిత్ ల్యాబ్లో ఒక రిపోర్ట్ ఇచ్చాను. అందులో ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇట్లాంటి పాలు లేవు. అంటే మీరు ఏం పెట్టిందని అడిగిన సైంటిస్టు. ఓకే, నేనన్నా మామూలుగా మనం నూనె తీస్తాం కదా, ఊర్లలో గాని ఉంటుంది కదా, అదేమంటే ఇప్పుడు మనం పల్లీలు వేస్తే పల్లి నూనె అవుతుంది, ఆ చెక్క బయటకు వస్తుంది. ఆ చెక్కని మనం ఆవులకు పెడతాం, అది చాలా బలమైన వస్తువు. నేను ఇంకేం చేస్తాను, నువ్వులు ఉంటాయి, నువ్వులు కూడా నూనె తీసినాక ఆ చెక్క వాళ్ళు అమ్ముకుంటారు, అది పెడతా. దాంతోపాటు కొబ్బరి కూడా తీస్తారు, కొబ్బరి పెట్టి ఒక 5-6 రకాలు పెట్టేసి ఇవన్నీ మంచిగా నూనె తీసినాక వచ్చినటువంటి అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందులో. అయితే ఇవన్నీ పెట్టినా తర్వాత నేను హెర్బల్స్ పెట్టినా, తిప్పతీగ పౌడర్ పెట్టినా, తిప్పతీగ పౌడర్ అట్లే విధంగా అశ్వగంధ పెట్టినా, అదేవిధంగా పునర్నవ పెట్టినా, తెల్లగల్జేరు అంటాం మనం తెలంగాణలో. ఈ విధంగా పెట్టడం వల్ల వాటికి అద్భుతమైన మళ్ళీ గడ్డి తింటాయి, వేరే ఇంకేం పెట్టము. ఆవులు తినేదే గడ్డి. ఏం గడ్డి అది? మనం ఏదో మన జీన్ మాడిఫైడ్ చేసిన గడ్డి కాదు, భూమి మీద వచ్చిన గడ్డి. మా దాంట్లో ఒక 5-6 ఎకరాలు ఉంటుంది పొలం, ఆ పొలంలో తింటాయి. ఆ పాలు వాళ్ళు అన్నారు, మేము లీటర్కు 300 రూపాయలు ఉంటాయి సార్, ఇది కాస్ట్, ఎక్స్పోర్ట్ క్వాలిటీది, మీరు సప్లై చేస్తుంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ పాలని ఈ రైతులకు గాల చేసినట్టయితే అది సెకండ్ సబ్జెక్ట్లో చెప్తాం మీకు. ఇప్పుడు మనకేమొచ్చింది, ఆహార పదార్థాల పాల ప్యాకెట్, నూనె ప్యాకెట్, తర్వాత ఈ జీన్ మాడిఫైడ్ వస్తువులు, ఒకటి జన్ మార్పిడి చేసిన కోళ్ళు, జన్ మార్పిడి చేసినటువంటి జెర్సీ హెచ్ఎఫ్ ఆవుల ఈ 4తోని 70% రోగాలు వచ్చినాయి. 70% మీరు గుర్తుపెట్టుకోండి, 70% రోగాలు. అంటే మనం వాడే ఆహార పదార్థాల్లో ప్రతిదీ కల్తీ అంటున్నారు, అంటే దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు? ఇంకా ఇది నేను ఏమన్నంటే పాయిజనే. మనం ఉదయం మార్నింగ్ లేచి రాత్రి పడుకునే వరకు మనం తినే ప్రతి వస్తువు పాయిజనే. మీకు ఉదాహరణ చెప్తా, మీరు మార్నింగ్ లేస్తుండ్రు, మార్నింగ్ లేచినాక మీరు ఏం చేస్తారు, టిఫిన్ తింటారు. ఏం టిఫిన్ తింటుండ్రు? ఇడ్లీ తింటారు, ఇడ్లీలు, వడలు, దోశలు, పూరీలు, బజ్జీలు, బోండాలు ఇవి తింటారు. మేమేం చెప్తాం, ఇప్పుడు అన్ని రోగాలు మీరు పెట్టుకుని శరీరం వల్ల ఇవన్నీ ఎందుకు తింటారు? మీరు ఇవి ఆపండి. మళ్ళీ ఏం తినాలి సార్? అరే మీరు ఫ్రూట్ తినండి. ఏం ఫ్రూట్ తినాలి? షుగర్ ఉన్నా తినండి. ఏం తినాలి? బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, దానిమ్మ, జామ, బత్తాయి, కమల, 7 వెరైటీస్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ తినండి బ్రేక్ఫాస్ట్కు, మీకు మంచి బలం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఏమీ కాదు. కాకపోతే సైకలాజికల్గా ఇడ్లీ తినపోతుంది, బోండాలు తినపోతుంది, బజ్జీలు తినపోతుంది అని ఉంటుంది కదా. నేను అంటున్నా, ఇవి నీకెంత ఒక్క సెకండ్ కోసం నువ్వు బజ్జీలు తిని 24 గంటలు బాధపడుతున్నావు, మొత్తం ఆస్తులన్నీ పోతున్నాయి హాస్పిటల్కు. నేను అంటున్నా ఎట్లా వస్తున్నాయి? తర్వాత టిఫిన్ ఇది తిన్నారు, పోనీ ఆయిల్ ఏం ఆయిల్? అది ఇంట్లో ఉన్న ఆయిలే గిట్లుంటే ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన ఇడ్లీలు, వడలు, దోశలు అవన్నీ ఏంటివి? అవి అది విషయమే అంట నేను, అది విషయమే. అందరు తింటున్నారు కదా, మళ్ళీ అందరికునే కదా రోగాలని అడుగుతా. మీరు అందరు తింటున్నా నాకు ప్రశ్న ఇస్తే అందరికి రోగాలు వచ్చినాయి కదా. తర్వాత ఇట్లా మధ్యాహ్నం భోజనాలు ఏం తింటుండ్రు? బిర్యానీలు. ఏం బిర్యానీలు? చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. అవన్నీ ఏం ఆయిలు, ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు అన్నం వంటలు ఎవ్వరూ వంటలేరు. వంటిళ్ళు తెలంగాణలో, భారతదేశంలో వంటిళ్ళు 70% మూతపడ్డాయి. ఇప్పుడు వంటిళ్ళు ఓపెన్ కావాలి. వంటిళ్ళు ఓపెన్ అయితే అమ్మ ఉంటేనే ఆరోగ్యాలు వస్తాయి. లేదు అనుకుంటే అనుభవించాల్సిందే, మీరు ఈ రోగాలు అనుభవించాల్సిందే, దుఃఖపడాల్సిందే, బాధపడాల్సిందే. సార్ మనకి అంటే సర్వేలో తేలింది, ఏం తేలింది, హైదరాబాద్లో మనం సర్వే చేస్తే 7,500 కార్పొరేటర్ ఆఫీసులు ఉన్నాయని, మన హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి మనకు తేలింది. దీనిని ఏమంటున్నారంటే అభివృద్ధి అంటున్నారు. అంటే హాస్పిటల్స్ పెరిగితే కనుక అది అభివృద్ధి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ పెరిగితే అభివృద్ధి అంటున్నందుకే అది ప్రజలంతా ఏమంటున్నారంటే హాస్పిటల్ కాదు మాకు కావాల్సింది ఆరోగ్యం కావాలని అడుగుతారు.
హాస్పిటల్గా ఏ ఏ ఏ మానవరుణంగా ఏ మనిషి ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ రాష్ట్రం తెలంగాణలో కానీ భారతదేశంలో ఏ పౌరుడంగా హాస్పిటల్ వద్దు, నేను ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం ఉండాలి? నువ్వు ఆరోగ్యంగా హాస్పిటల్ పెరిగితే అది అభివృద్ధి కాదు, అది విధ్వంసమే. ఎందుకంటే ప్రపంచం ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది? ఏ దేశం మీకు ఒక స్కేల్ ఇస్తారు, అభివృద్ధికి స్కేలు. అభివృద్ధి స్కేల్ అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 90-80% ఉండాలి. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది తెలంగాణలో? ఆ భారతదేశంలో అంటే 10% కూడా లేరు. 95% అనారోగ్యం. ఏదో చిన్నదో పెద్దదో బీపో షుగరో పుట్టిన పిల్లగానికి కలుస్తుంది. కారణాలు ఏమిటంటే ఇదే. అంటే ఏదైతే మోడర్న్ సైన్స్ ఇవాళ మనకు అద్భుతంగా చెప్తుందో, జీను మాడిఫైడ్ వస్తువులు తినడం వల్ల మీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి, దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. అంటే కురుపు నుంచి క్యాన్సర్ దాకా వస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవాళ తెలంగాణ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ చికెన్, బాయిలర్ చికెన్ అనేది కంపల్సరీ రోజు గొడ్డు తినచ్చు. అది ఏం తినాలి? నువ్వు దేశీ కోడి ఉంటే తిను, తప్పలేదు. కానీ ఇది బాయిలర్, ఇది జీన్ మాడిఫైడ్ కదా. జీన్ మాడిఫైడ్ అప్పుడు అది ఆల్రెడీ పాయిజన్ కదా, ఆ మాంసం అంతా పాయిజనే అట్లా. కాబట్టి ఇప్పుడు ఇది అభివృద్ధి అన్నారు. 7,500 హాస్పిటల్ అభివృద్ధి కాదు, 7,500 హాస్పిటల్ వల్ల మనం విధ్వంసం అయినాం. కాబట్టి ఇప్పుడు తగ్గుకుంటూ రావాలి. హాస్పిటల్ తగ్గాలంటే చెప్తే కదా, ఫస్ట్ వంటిల్లు కానీ స్టార్ట్ కావాలి. వంటిల్లే ఆరోగ్యానికి మూలం. ఇది ఛాలెంజ్ చేసి ఎక్కడైనా మనం ఏ వేదిక మీద చెప్పొచ్చు, సైన్సే చెప్పొచ్చు, ముచ్చటొద్దు, సైన్సే. కాబట్టి ఇవాళ మోడర్న్ సైన్స్, ఇంటర్నేషనల్ సైన్స్ చెప్పే బుల్లెట్స్ ఏంటంటే ఈ జీన్ మాడిఫైడ్ పక్కెట్టండి. కానీ ఎవరైనా పెడుతున్నారు? జీన్ మాడిఫైడ్ తినమనే చెప్తున్నారు అందరు ఇక్కడ. ఏది బాయిలర్ చికెన్, బాయిలర్ గుడ్లు అని. అది ఎట్లయితుంది? అది దాన్ని ఎట్లా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తావు? ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ఆవు పాలు టెస్ట్ చేసిన, అది వాళ్ళు అన్నారు చాలా బాగున్నాయండి, ఇలా ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే అర్థం ఏంటంటే చాలా న్యూట్రిషన్ ఉంది, చాలా యాంటీబయాటిక్స్ ఉన్నాయి, చాలా బాగా గొప్పగా ఇంట్లో విటమిన్స్ ఉన్నాయని చెప్పిండ్రు. దాన్ని ఫర్ లీటర్ 300 అంటే ఆ సబ్జెక్ట్ నేను వేరే దానికి డైవర్ట్ చేస్తాం అనుకున్నా. అప్పుడు చెప్తాను నేను అగ్రికల్చర్లో. అలాగే ఈ రోగాలు రావటం వల్ల ఏమవుతుందంటే నడి రోడ్డు మీద కుటుంబాలన్నీ నడి రోడ్డున పడిపోతున్నాయి. ఒక 50% వరకు మనం ఈ రోగాలు తగ్గించాలంటే అసలు ఏం చేయాలంటారు? ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక రీజనల్ క్రాప్ ఉంది. రీజనల్ క్రాప్ అంటే ప్రాంతీయ పంటలు. అవి ఎందుకు వచ్చినాయి మనకి, ఎందుకు పడ్డాయి? ఉదాహరణ సీతాఫలకాయ ఉంది. సీతాఫలకాయ మన దగ్గర అడ్డగోలుగా పండుతుంది తెలంగాణలో. ఎందుకు పండుతుంది అంటే అది మన కోసం అవసరం అని. సీతాఫల పండులో ఉండేటువంటి కాల్షియం నీకు ఎలా లేదు. సీతాఫలం ఒక పండులో ఉన్నటువంటి కాల్షియం ఇంకెందులో లేదు. అంత హైయెస్ట్ కాల్షియం ఉన్నటువంటి పండు సీతాఫలం. అది స్త్రీలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ముఖ్యంగా కాల్షియం తగ్గుతుంటుంది కాబట్టి, డెఫిషియన్సీ అవుతుంది కాబట్టి, మోకాల నొప్పులు ఇవి అవి బొక్కలు మెత్తబడడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఏం చేస్తారు? అలోపతి వైద్యం గోళీలు ఇస్తారు. కాల్షియం గోళీలు మింగురి కాల్షియం వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ గోళీలు మింగితే క్యాన్సర్ వస్తే ఊరికి ఆకలి కాకుండా 2-3 గోళీలు వేయాలి. అవి కూడా మింగితే ఆకలి కాకుండా ఉంటుంది, అయిపోతుంది ఇక బేఫిగర్ అన్నిటికీ. కాబట్టి అది అట్లా ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? అన్సస్టైనబుల్ విధానాలు అవి. సస్టైనబుల్ వస్తేదంటే నువ్వు ఫ్రూట్ తినాలి, ఎప్పుడు సీజనల్ తినాలి. అట్లా తిన్నారు వెనకట, పాత రోజుల్లో తిన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. 99 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తున్నారు వెనకటోళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ రోగాలన్నిటి గుణంగా మన ఆహారం మనం తింటలేము. ముఖ్యంగా మనుషులు తినాల్సిన ఆహారం వేరు. మనం తినాల్సినవి తెలంగాణలో అయితేనో జొన్నలు, సజ్జలు, రాగులు. మహారాష్ట్రలో అయితే గోధుమలు. కేరళ అయితే వాళ్ళు కూడా బియ్యం తింటారు, మనం కూడా బియ్యం తింటాం. కానీ ఇప్పుడు బియ్యం తిని మన లైఫ్ స్టైల్ దాన్ని అడ్జస్ట్ చేసుకునేటట్లేదు. ఎందుకంటే నీకు శారీరక శ్రమ లేకుండా పోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఉండే, ఇప్పుడు ఏమైంది? మీకు శ్రమనే లేదు. పొద్దున ఇంట్లో కూర్చోవాలి, ఇంటికి వెళ్ళి కార్యక్రమాలు, ఆఫీస్కి పోవాలి, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి. నీకు శ్రమ లేకుండా నువ్వు అన్నం తినడం వల్ల ఆ రైస్లో ఏముంది? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇంకా రైస్లో రకరకాల రోగాలు వస్తున్నాయి. దాని బదులు నువ్వు జొన్నలు, పచ్చజొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. పోనీ నువ్వు కష్టం చేయకుండా అదేం నీకు నష్టం చేయదు, కానీ రైస్కి నష్టం చేస్తుంది. తర్వాత నువ్వేం తింటున్నావు? శనగపిండి, మైదా పిండి, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఏమున్నాయి? ఇవన్నీ ఏంటివి? తర్వాత హోటల్ ఫుడ్ ఎక్కువ. ఇప్పుడు మొత్తం 4 కోట్ల మంది ఉంటే పాపులేషన్లో 90% మొత్తం హోటల్ ఫుడ్. హోటల్ ఫుడ్ అంటేనే పాయిజన్ కదా. అప్పటికప్పుడు తెలియకపోవచ్చు నీకు. ఇప్పుడు ఏముంది, 1 ఇయర్లో రోగాలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన రోగాలతో ఏమవుతున్నాయి? మీరు రోడ్డు మీద పడ్డారన్నగా. రోడ్డు మీద పడడం కాదు, ఇవాళ ప్రభుత్వాలు కూడా తల పట్టుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఏమైనా మేలు చేద్దామంటే ఎన్ని స్కీములు ఇచ్చినా ఈ రోగాలకే పోతున్నాయి. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినారనుకో ప్రభుత్వం, ఏదైనా బాగుపడుండ్రని. ఇప్పుడు 80% భారతదేశంలో పేద ప్రజలు, తెలంగాణలో 80% వ్యవసాయం మీద ఆధారపడ్డారు దేశం. వాళ్ళకి ఏమైనా స్కీములు ఇచ్చి మీరు బాగుపడుంటే ఈ పైసలు చెప్పి రోగాలు పెట్టుకుంటారు. ఏడికి పోతున్నాయి? కార్పొరేట్కి పోతున్నాయి. పోనీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏముంది? అది మీరే చెప్తున్నారు. ఏమనంటే ఏ రోగం తగ్గుతుంది సార్ అలోపతిలో, ఏమంటారు దాన్ని నియంత్రిస్తుంది తప్ప తగ్గడం లేదు. అంటే రోగాన్ని బయటికి రాకుండా ఆపుతుంది తప్ప రోగం తగ్గిపోతలేదు.
మరి రోగం తగ్గనప్పుడు ఆ సైన్స్ మన అలోపతి విధానం అనేది మరి ఎట్లా సస్టైనబుల్ అవుతుంది? కాబట్టి ప్రజలంతా మీరు అన్నారు కదా అంతా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు అంటే ఆల్టర్నేటివ్ చూస్తారు మళ్ళీ ప్రజలు. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ప్రతి ఇంట్లో చూసుకుంటే ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఏదో ఒక విధమైనటువంటి రోగాలు ఉంటూనే ఉన్నాయి. అసలు దీనికి కారణాలు ఏమిటంటారు? ఇక అదే నలుగురు ఇదే చిన్నదైనా కానీ పెద్దదైనా ఏ రోగానికైనా మూల కారణం ఏంటంటే నీవు తీసుకున్న ఆహారం. అంటే నువ్వు నేచర్కి వెళ్ళి దూరంగా వెళ్ళిపోయినావు. నువ్వు నేచర్లో వచ్చిన వస్తువులు తింటే బాగానే ఉంటుంది. ఉదాహరణకు ప్రకృతి, నీకు నేను చెప్పిన తెలంగాణ నేచర్ అంటే ఏంది? ప్రకృతి. ప్రకృతి అంటే నీకు జామకాయ ఇచ్చే, సితోలకాయ ఇచ్చే, సీజనల్ ఫ్రూట్స్ వచ్చినాయి, రీజనల్ క్రాప్స్ వచ్చినాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే స్టేటస్ కోసమో, మంది కోసమో, లేదంటే ఇంకేదో ఆ రుచి కోసం అని చెప్పేసి మీరు తింటున్నటువంటి బిర్యానీ పొట్లాలు అవి ఇంట్లోకి డైరెక్ట్ వాళ్ళు తీసుకొస్తారు. జొమాటో వాళ్ళే బెల్గొట్టంగానే పొద్దున 7 గంటలకే వస్తున్నాడు. కాబట్టి నేను అంటున్నా ఇవి తిన్నాక రోగాలు వస్తున్నాయి. రోగాలు వచ్చినాక ప్రతి ఏ కార్పొరేట్ హాస్పిటల్ మీరు పోయినా పోయేటప్పుడు ఒక 30,000 ఎంట్రన్స్ ఫీజు, వచ్చినప్పుడు 1,00,000 ఇంకా ఇంకేమైనా కొత్తగా లోపల ఉంటే వాళ్ళు వెతుకుతారు అన్నీ. ఆ వెతికిన ఇంకా ఏమైనా దొరికినాయి అనుకోండి 4-5 లక్షలు అవుతాయి. 4-5 లక్షలు ఇంకా ఏమున్నాయి ఇవాళ ఎంతమంది 4-5 లక్షలు పెట్టేటోళ్ళు ఉన్నారు ఒక పేషెంట్కు? నలుగురు పేషెంట్ కదా. ఒక ఆయన ఆధునిక వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అని అంటున్నారు. ఎంతమంది మేధావులు దీనిపై ఏమంటారు మీరు? ఇక ఆధునిక వైద్యానికి హైదరాబాద్ అంటున్న మేధావులు అసలు ఆధునిక వైద్యం 7,000 హాస్పిటల్ అన్నప్పుడే వాళ్ళు మేధావులు. ఇప్పుడు ఆరోగ్యం రావాలంటే ఆడు పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు మనుషులు ఏమంటుండ్రు? ఆరోగ్యం కావాలంటారు. ఇప్పుడు మన ఊర్లలో పోయి వెళ్ళమనో పుల్లమనో వెళ్ళమో బాగున్నావా ఏం సంగతి నువ్వు అంటే బాగున్నా అంటే ఏం చేయాలి నా కొడుకు ఇట్లా అయింది ఆ కిడ్నీ అంటారు ఏదో అంటారు, పోతే కిడ్నీ మార్చాలంటారు. కిడ్నీ మార్చాలన్నప్పుడు ఏముంటుంది? లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది 7,500 హాస్పిటళ్ళు లేదంటే హైదరాబాదు ఇంటర్నేషనల్ ఇదేంది దీని ఏమంటారు హెల్త్ హబ్ అంటారు కదా. ఆరోగ్యంగా ఉంటే గొప్పది కానీ హాస్పిటల్ పెరిగితే గొప్పది కాదు. హాస్పిటల్ పెరగడం వల్ల విధ్వంసమే, దానివల్ల నష్టమే. అంటే ఇప్పుడు 80% ప్రజలు ఇవాళ పేదవాళ్ళు అవుతారు. ప్రభుత్వానికి తలకాయ నొప్పి కదా. అంటే ప్రభుత్వం ఎంతగానో గవర్నమెంట్ ఏం చేస్తా అంటే నీకు ఈ స్కీము ఆ స్కీము మొత్తం స్కీములు ఇస్తున్నాయి. ఎన్ని స్కీములు ఇచ్చినా ఒకటే స్కీమ్ పోతున్నాయి. ఒక్క ఇంట్లో కిడ్నీల క్రియాటిన్ వచ్చింది అనుకో కథం 20-30 లక్షలు వేసిపోతాం. లివర్ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే లివర్ ఫెయిల్ అంటే ఏం కాదు, అసలు మామూలుగా ఫ్యాటీ వచ్చి అది వస్తుంది. నిన్న మన ఒక సర్వే చెప్తుంది హైదరాబాద్లో మొత్తం ఫ్యాటీ లివర్. ఎందుకు వచ్చిందంటే ఫ్యాటీ లివర్ ఇది కదా, మనం బయటికి వెళ్తే మనం తినేది అదే కదా. అంటే విషయమే తింటున్నాం. ఇక్కడ చెప్పాల్సిందంటే మీరు తినాల్సినటువంటి నేచర్ ఫుడ్ తింటలేరు, ఓన్లీ పాయిజన్ ఫుడ్ తింటారు. తర్వాత ఇప్పుడు ఈ హబ్బు అన్నారు కదా, ఇంటర్నేషనల్ హబ్ కాదు ఇది ఆఖరి గబ్బే అవుతుంది. ఎందుకంటే పేషెంట్లు పెరిగినకి ఏముంటుంది ఇక అందరూ ఒకరోజు ప్రజలంతా ఇబ్బంది అవుతుంటారు ఆహాకారాలు మన కరోనా చూడలే. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గాలంటే ఉండగా కల్తీ లేని ఆహారాలు ఉండాలి. అంటే ప్రజలకు ఒక రైట్ ఉంది కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగం వల్ల చక్కగా జీవించే హక్కు. అంటే వాళ్ళకు లైఫ్ క్వాలిటీ లైఫ్ అంటారు దాని ఇంగ్లీష్లో క్వాలిటీ లైఫ్. క్వాలిటీ లైఫ్ అనేది అంటే అసలు ఈ నియంత్రణ జరగాలి. నూనె మీద కల్తీ, నీళ్ళ మీద కల్తీ, తర్వాత మొత్తం ఇప్పుడు ఆక్సిజన్ కావాలంటే నువ్వు ఫ్యాన్లు దేవులాడితే ఆక్సిజన్ సిలిండర్ దేవులాడితే ఎట్లా అభివృద్ధి అవుతుంది? నువ్వు హాస్పిటల్ దేవులాడుతున్నావు రోగం వస్తే, ఏ డాక్టర్ స్పెషలిస్ట్ అని దేవులాడుతావు? అది కాదు కదా. రోగం ఎందుకు వచ్చిందో నువ్వు లోపలికి తొంగిసుకోడు ఒకసారి, నీ శరీరంలో తొంగిసుకో ఎందుకు వచ్చింది, ఏం తింటున్నావు నువ్వు, ఆటోమేటిక్గా 50% బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా ఇలాంటి ప్రచారం తప్పుడు ప్రచారం. కాబట్టి ప్రభుత్వాలకు కూడా మేలు జరగాలంటే రాష్ట్రంలో ఇవాళ వస్తున్నటువంటి 80% రోగాలకు నూనె, నీళ్లు, పాలు, తర్వాత ఆహార పదార్థాలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్ని పాయిజనేనండి. ఇప్పుడు 15-16 ఏళ్ళ పిల్లలకి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. నేను మనం పేషెంట్ వస్తే అడిగిన ఏంటంటే కూల్ డ్రింక్ అంటే ఇష్టం సార్ తాగుతాయి, థమ్స్ అప్ ఏముంది దాంట్లో పాయిజన్ ఉంది దాంట్లో. ఎట్లా ఎవరు కంట్రోల్ చేయాలంటే ఇది ఒకటి సేమ్ మీరు చెప్తున్న మాటకు అడ్డవచ్చాను నేను. థమ్స్అప్ సార్ అది ఒక ట్రాక్టర్ లాంటిది, మొత్తం అది ఇనపది స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ ఏమైతే ఉన్నాయో అది గత కొంతకాలం నుంచి టైట్ గా ఫిట్ అయిపోయి అట్లా ఉండిపోయినాయి. దాన్ని స్క్రూ డ్రైవర్ సంథింగ్ దేంతో ఎంత తీసినా కూడా రావడం లేదు. థమ్స్అప్ వేసిన తర్వాత విత్ ఇన్ 2 minutes లో అది మొత్తం ఎంత లూజ్ అయిపోయి జస్ట్ ఇలా చేత అంటే వచ్చేసింది. లివర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, శరీరంలో పార్ట్స్ ఉంటాయి. అంత ఇనప రాడ్ని అంత స్క్రూని అంత టైట్ గా స్పాట్ లో విత్ ఇన్ 2 minutes లో దాన్ని ఈజీగా తీసేసాడు. భవిష్యత్తులో మీరు అన్నట్టు భవిష్యత్తులో ఏమైందంటే ప్రజలు ఒక ఆందోళనకి వెళ్ళిపోతారు. ఇక ప్రజలు కంట్రోల్ చేయలేము మనం. ఎందుకంటే
ఇట్లా ఇంకా విపరీతంగా డబ్బు అంతా పోయిన ఇంకా వాళ్ళు పేదరికంలో వాడిని ఎంత కష్టమవుతుంది. ఏ ప్రభుత్వంలో కంట్రోల్ చేయలేదు. కాబట్టి ప్రజలు కొద్ది అంత ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభుత్వాలు కల్తీని అరికట్టాలి. ఈ రాష్ట్రంలో కూల్ డ్రింక్స్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ని, ముఖ్యంగా డ్రగ్స్ చాలా ప్రమాదకరంగా హైదరాబాద్ నుండి డ్రగ్స్ వచ్చింది. అసలు మీరు అన్నారు హెల్త్ హబ్ కాదు, డ్రగ్స్ హబ్ అవుతుంది హైదరాబాద్. వాటిని కంట్రోల్ చేయాలి. వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి. అంటే భయపడేటట్టు చర్యలు ఉంటే వాడు చేయడు. ఇలా నెమలిని చంపుతలేరు. ఎందుకు చంపుతలేరంటే నెమలి మీద విపరీతమైన ప్రచారం జరిగింది. నెమలి జాతీయ పక్షి, దాన్ని ముట్టుకుంటే సరే నువ్వు మళ్ళీ రావు బయటికని. అదేవిధంగా ఇప్పుడు అది పొగాకు టొబాకో ఉండే అప్పుడు వెనకట అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది సినిమా యాక్టర్లు, క్యాన్సర్ వచ్చేది గడ్డలే అట్లా. అది ఇప్పుడు డ్రగ్స్ మీద ఉండగా అట్లాంటి ప్రచారం ఇప్పుడు మన ఈ ప్రభుత్వంలో నిన్న మన గట్టిగా చెప్పింది సినిమా యాక్టర్లు కూడా చేయండి అని. తప్పేం లేదు, మంచి పని. అది చేస్తే అందరూ సమాజంలో భాగస్వామ్యం కాబట్టి ప్రతిదీ ప్రభుత్వం చేయాలని కాదు కదా. అందరూ బాధ్యతలు అందరూ చేసేస్తే ప్రజలకు అవేర్నెస్ వాడు చేయడు బాధపడి. కాబట్టి అప్పుడు డ్రగ్ ఉదాహరణకు మీరు ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ తాగకుండా ఉంటే అసలు కూల్ డ్రింక్ అమ్మేటోడే ఉండడు. నువ్వు తాగేటోడు ఉన్నప్పుడే వాడు తెచ్చాడు పెడతాడు. ఒక 10 రోజులు తాగలేవాడు, చూస్తాడు, 20 రోజులు తాగలేదు, దుకాణం మూసుకొని పోతున్నాడు. అది కదా. ఇప్పుడు సిగరెట్ చూడండి, ఒకప్పుడు ఎట్ట తాగేది, ఇప్పుడు ఎవరు ఉన్నారు? తాగేటోళ్ళు లేరు, అమ్మే షాపులు కూడా లేవు. కాబట్టి అంటే జ్ఞానం పెంచాలి ప్రజలలో అవగాహన రావాలి. ఇది ఇంత నష్టము, దీనివల్ల నా కుటుంబం నాశనం అవుతుంది, నా ఆరోగ్యం పోతుంది, ఇంకా నేనేం బతికి లాభం లేదు. అంటే మనిషి చూడడానికి ఉంటాడు కానీ నువ్వేం చేయలేదు, తినపోతుంది, ఏం చేయకపోతుంది, పని చేయలేకపోతుంది కదా. నేచర్ లైఫ్ సైన్స్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయంటారా? ఇప్పుడు ఆల్రెడీ 100కి 100% తగ్గుతున్నాయి. మేము నేచర్ లైఫ్ సైన్స్లో మేము చేస్తున్న ట్రీట్మెంట్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఒక అడ్వకేట్ బాలనారాయణ గారని దేవరకొండ, ఆయన 67 ఇయర్స్ ఉంటాయి. ఆయన అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయి. మేము నేచర్ సైన్సే ఆయనకు చెప్పినాం, ఆయన డైట్ చెప్పినాం, ఆయనకు హెర్బల్ చెప్పినాం. అద్భుతంగా ఆయన ఇప్పుడు చక్కగా అయిపోయి మళ్ళీ ఆయన అద్భుతంగా ఆయన పనులు అనేవి చేసుకుంటాం. అంటే మంచం మీదకి వెళ్ళి లేవనటువంటి వ్యక్తి ఆయన దేవరకొండలో అడ్వకేట్ బాలనారాయణ గారని. ఇవాళ విత్తిన్ ఎంత 3 మంత్స్లా 3 నెలల. ఇప్పుడు రంగారెడ్డి కోర్టులో పనిచేస్తాడు సామా వెంకటరెడ్డి గారని. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆయన ఏం చేసిండు, అలోపతి వైద్యమే కదా ఎవరైనా పోయేది. అలోపతిలో పోతే 6 నెలల సంది ఆయనకి ఏం రిలీఫ్ లేదు. లేకపోతే ఆయన ఏం చేసిండు, నేచర్ సైన్స్కి వచ్చాడు, నేచర్ లైఫ్ సైన్స్కి వచ్చాడు. నేచర్ లైఫ్ సైన్స్కి వస్తే 3 మంత్స్లో ఆయన ఇప్పుడు వాకింగ్ చేస్తుండే అద్భుతంగా. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే అది పక్షవాతం అంటాం, ఒక కాలు చేయి పడిపోతుంది. అంటే రైట్ సైడ్లో వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే రైట్. దానికి నేచర్ లైఫ్ సైన్స్ అద్భుతంగా. ఇప్పుడు ఆయన సామ వెంకటరెడ్డి అని రంగారెడ్డి కోర్టులో అడ్వకేట్ ఆయన ఇప్పుడు ఎంత అంటే హ్యాపీగా అంటే ఆయన ఎంతో మందికి చెప్పి పంపిస్తుండాలి నేచర్ లైఫ్ సైన్స్ పోండి అని. కాబట్టి నేచర్ లైఫ్ సైన్స్లో తగ్గని రోగం ఉండదు. అంటే సస్టైనబుల్ ఏదైనా ఉంది అంటే అది నేచర్ లైఫ్ సైన్స్. ఏమిటిది ఇక్కడ ఏముంటుంది కొటేషన్ అంటే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. ఆహారమే. ఏం ఆహారాలు ఇస్తున్నాం మనం? ఇవన్నీ ఇస్తున్నాం కదా. క్యారెట్ ఇస్తున్నాం, బీట్రూట్ ఇస్తున్నాం, తర్వాత ఈ జొన్నలు, సజ్జలు, రాగులు, ఫ్రూట్స్, తర్వాత హెర్బల్స్. మనం అనుకున్నటువంటి తిప్పతీగ పౌడర్ ఉంటుంది, పునర్నవ పౌడర్ ఉంటుంది, శతావర్ ఉంటుంది, అశోక ఉంటుంది. ఇట్లా 300 రకాల హెర్బల్ పౌడర్. ఇవన్నీ కూడా పౌడర్స్ మెడిసినల్ అని కావు. మనం చిన్నప్పుడు మీరు చూడండి. సరే, ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా అంటే వీళ్ళు ఎలాంటి ప్రాబ్లం మనకు వచ్చినా, అది గ్యాస్ట్రిక్ కావచ్చు, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, సైనస్ ప్రాబ్లం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ పౌడర్స్ తోటి మనం నివారించుకోవచ్చు అంటున్నారు. అంటే దీన్ని తీసుకునే విధానం ఏ విధంగా తీసుకోవాలంటే? అంటే సింపుల్గా మనం ఏం చెప్తాం అంటే ఫస్ట్ ఇవన్నీ నిషేధించాలి. ఈ ఆహార పదార్థాలు జీన్ మాడిఫైడ్ ఉన్న వస్తువులు, తర్వాత ఈ కల్తీ ఆహార పదార్థాలు, పాయిజన్స్ అని బంద్ చేయాలి. అన్ని తినొచ్చు. నువ్వు రొట్టెలు తినొచ్చు, జొన్న తినొచ్చు, సజ్జలు తినొచ్చు, అన్నం తినొచ్చు, కూరగాయలు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు. అవి బంద్ చేయాలి. విష పదార్థాలు ఎక్కువ తింటున్నాం, అసలైన తింటలేమా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ప్రకృతి నేచర్ లైఫ్ సైన్స్లో అరే నేచర్ ఇచ్చిన వస్తువులు తినయా. నేచర్ ఇచ్చిన వస్తువులతోనే కదా సృష్టిలో ఉన్న ప్రాణికోట అంతా బతుంది. వాటికి ఏ హాస్పిటల్ లేవు కదా, లక్షల కోట్ల ప్రాణికోట ఎంత, అవి చక్కగా ఉన్నాయి కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనకు కూడా నేచర్ ఇచ్చింది డైట్, మనకు కూడా డైట్ షీట్ ఇచ్చింది, అది టైం టేబుల్ ఇచ్చింది. కానీ మనం నేచర్ ఇచ్చిన డైట్ తీసుకుంటలేము. మనం ఏం చేస్తున్నాం, మన డైట్ కానటువంటి డైట్ తింటున్నాం. ఉదాహరణకు జస్ట్ లైక్ చెప్పాలంటే కుక్కలు తినే ఆహారం మనం తింటున్నాం. అరే కుక్కలు తినేది ఏంటంటే కోళ్ళు, చచ్చిపోయిన కోళ్ళు తింటాయి కుక్కలు, మాంసాహారం తింటాయి. ఎందుకు మాంసాహారం తినే రైట్ దానికి ప్రకృతే దానికి ఇచ్చింది. మరి నీకు ఇయ్యలే కదా కూరలు, అట్లా వాటికన్నా ఘోరంగా తింటున్నాం. కాబట్టి మరి నువ్వు రోగం వచ్చినట్టు సంతోషపడిగా చచ్చిపోలేగా. కాబట్టి ఇది నేనేమంటా అంటే మీరు ఫస్ట్ డైట్ షీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇప్పుడు చెప్తే కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇట్లా అడ్డమైనటువంటి ఇడ్లీలు కూడా తినదు. దాని బదులు నువ్వు జొన్న రొట్టెలు తిను, జావా అందంగా చేసుకొని అద్భుతంగా గుమగుమలాడేటట్టు జావా, రాగి జావా, జొన్న జావా ఇవన్నీ చేసుకొని తాగండి. మంచి సూప్ అంటాం కదా. అట్లా ఎన్నో ఉన్నాయి మార్గాలు. మనసు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి.
అంత అద్భుతమైన ఫుడ్ తయారు చేస్తారు. సరే, ఇంత మంచి ఫుడ్ మనం తీసుకుంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా తగ్గుతాయి అంటున్నారు కదా. ఆ. అంటే దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని షుగర్స్ అని కానీ బీపీ అని కానీ ఇట్లాంటి వాటికి మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు చచ్చేంత వరకు అంటే లైఫ్ టైం మనం ఉన్నంత వరకు ఆ మెడిసిన్స్ వాడాలి అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఈ ఫుడ్ అంతా మనం మారి కంప్లీట్గా వాటిని బంద్ చేసి దీంట్లోకి వచ్చామనుకోండి, అప్పుడు మనం మెడిసిన్స్ 100 years మీకు లైఫ్ టైం ఉంటుంది సార్. 100 years ఓకే. అది నేచర్ లైఫ్ సైన్స్ ఇస్తుంది. అప్పుడు మనం ఈ నేచర్ లైఫ్ సైన్స్ లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, మొత్తం తీసేస్తున్నాం. అలోపతి మెడిసిన్స్ అని బంద్ చేయి చెప్తే కదా. సామా వెంకటరెడ్డి గారు అంటే అడ్వకేటు, ఆయనకు 57 years ఉన్నాయి, రంగారెడ్డి కోటలో పనిచేస్తాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆయన ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్ పోయిండు, 6 నెలలు ట్రీట్మెంట్ చేసిండ్రు, ఇంట్లోనే ఉన్నాడు మంచం మీద. ఎవరో చెప్పిండ్రు నేచర్ లైఫ్ సైన్స్లో ఒకసారి ప్రయత్నం చేయని, మాకు చెప్తే మేము చెప్పినాము, తగ్గించుకున్నాడు ఆయన అద్భుతంగా తగ్గించుకున్నాడు. ఇలా చాలా హ్యాపీగా ఆయన ఎంతోమందికి చెప్పిండు. అలాంటి పేషెంట్లు అందరికీ చెప్పి మాకు మా నెంబర్ ఇస్తాడు. కాబట్టి మీరు కూడా అలా ఒకలా ఉంటే పేషెంట్లకు మాకు చెప్తే మేము అవసరం లైఫ్ టైం ఉండదు. మళ్ళీ ఒకసారి మీకు తగ్గినక మళ్ళీ రాదు అది. అంటే ఒక రోగం, ఇప్పుడు షుగర్ వచ్చింది మీరు అన్నారు, అలోపతిలో సార్ ఇది మెట్ఫామ్ ఉంటుంది, ఆ మెట్ఫామ్ షుగర్ గోళీ, తర్వాత జానుమెట్ ఉంటుంది, జానుమెట్ ఉంటుంది, ఎన్నో పేర్లు రకరకాలు. అంటే విష్ణు సహస్రనామాలని, విష్ణు ఒకటే, సహస్రనామాలు, షుగర్ రోగం ఒకటే, దానికి ఇచ్చే కెమికల్ ఒకటే మెట్ఫామ్, కాకపోతే 1000 పేర్లు ఉంటాయి. అవన్నీ ఎప్పటిదాకా వాడాలంటున్నారు మీరు అంటారు కదా, చచ్చిందాకా వాడమంటారు, అంతే కదా. వాళ్ళ ప్రజలందరూ అదే అంటున్నారు. అలోపతికి పోతే ఒక రోగానికి నేను మెడిసిన్స్ వాడితే అది కూడా వాళ్ళే చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు మీరు రెగ్యులర్ గా, దీని వల్ల అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక రోగానికి పోతే 4 టాబ్లెట్లు మిగితే, ఎక్కువ రోజులు మిగితే ఇంకో 4 కొత్త రోగాలు వస్తున్నాయి. సరే, కాబట్టి ప్రజలందరికీ ఇది వచ్చేసింది సందే. ఎవరైనా మామూలు చదువు లేకుండా కూడా అంటారు, నువ్వు మంది ఇస్తున్నావు బాగానే ఉంది, మనకు తగ్గుతలేదు అని అడుగుతారు కామన్. అంటే అందరూ ఇట్లే ఉంటుంది, ఈ అలోపతిలో ఇట్లుంటుందని మళ్ళీ చెప్తారు. అంటే మనమేమంటున్నాం, ఇక్కడ మోడర్న్ సైన్స్ ఏదైతుందో వాళ్ళే చెప్తుండ్రు నువ్వు ఈ ఆహార పదార్థాల్లో వస్తుంది కాబట్టి దీనివల్ల వాళ్ళు ఇప్పుడు అలోపతి డాక్టర్లు కూడా చెప్తున్నారు, అవును ఇంతే వాడాలి, మీరు జాగ్రత్త ఉండాలి లైఫ్ లాంగ్. అంటే మీరు షుగర్కి సచ్చిందాక వాడాలి, బీపీకి వాడాలి, థైరాయిడ్కి వాడాలి, ఫైబ్రాయిడ్కి వాడాలి. మెంటల్ గా కూడా ఫిక్స్ అయిపోతుంది, టాబ్లెట్ వేసుకోకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు మార్నింగ్ టైం బీపీ టాబ్లెట్ వేసుకో. ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు అక్కడ కార్పొరేట్లో జరిగేదంటే మీరు హాస్పిటల్ పోగానే వాళ్ళు చెప్పే మాటలతో మీరు చచ్చిపోతారు సగం. అరే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వచ్చినావు, నువ్వు అట్టేట చేసినావు, నీకు చాలా సీరియస్ కథ, అసలు నువ్వు బతుకో 4 రోజుల కన్నా ఎక్కువ, 10 రోజుల కన్నా ఎక్కువ బతుకో, నీ గుండె పని చేయదు, నీ కిడ్నీలు పని చేయదు, నీ లివర్ పని చేయదు, కొనుక్కొచ్చుకోపో. ఏ మార్కెట్లో కొనుక్కొచ్చుకోను సార్, పోయి కొనుక్కొచ్చుకోనికి. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కావాలి మాకు, ఇంకా అలోపతి అలసిపోయినాం మేము. ఆల్టర్నేటివ్ కాబట్టి అందులో ఆల్టర్నేటివ్లో బెస్ట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, ఆహారమే ఔషధంగా మారేది నేచర్ లైఫ్ సైన్స్ అంతే. ఇప్పుడు మనం చెప్తే కదా, ఇప్పుడు మునగాకు పప్పు వేసుకున్నాం కదా, మునగాకు గోంగూర ఉంది పచ్చడి చేసుకుంటా కదా, గోంగూర పప్పు వేసుకున్నాం, గోంగూర మీకు ఎంత హిమోగ్లోబిన్ ఇస్తుంది, అది మెడిసిన్. అది గోంగూర మెడిసిన్ అంటే అరే అట్టట్టు అవుతుందండి గోంగూర, అట్టేట తులసియాకు ఎట్లా మెడిసిన్, అరే ఇవన్నీ ఆహారమే, కానీ అది మన శరీరం ఇప్పుడు మనకు వచ్చినప్పుడు అవి వాడితే కాంబినేషన్లో అద్భుతమైన ఫలితాలు వస్తుంది. ఇప్పుడు మేము నేచర్ సైన్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గించినాం, లివర్ ఫెయిల్యూర్ తగ్గించినాం, హార్ట్ ఫెయిల్యూర్ తగ్గించినాం, సొరియాసిస్ తగ్గించినాం, బ్రెయిన్ స్ట్రోకులు తగ్గించినాం. ఇంకేం కావాలి, మీరు వీడియోలు చూస్తుంటా సిద్ధార్థ యోగ విద్యాలయం, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం, ఎన్ని అదే సైన్స్ మాది కాదు ఇక్కడ, మాకు సంబంధమే లేదు. ఇది ఓన్లీ కొన్ని టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా సార్, అవిడంగా నేచర్ ఈ వీటితో హెర్బల్ తో తయారు చేసినవి అవి ఎక్కడైనా దొరుకుతాయి. ప్రపంచ కంపెనీలు ఉన్నాయి 2-3, అంటే ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా అందులో ఎలాంటి కెమికల్ లేకుండా హెర్బల్ తో తయారు చేసి ఎక్స్ట్రాక్ట్ తీస్తారు. 20 రకాల హెర్బల్ కలిపి ఒక టాబ్లెట్, మనం 20 రకాల పొడులు వాడాలంటే ఎంత అవుతుంది, ఇంత డబ్బు అవుతుంది అట్లా. కాబట్టి అది అట్లా. కాబట్టి ఇప్పుడు ఎందుకు మీరు అది ఉంది, అలవేరా ఉంది,